వేరే విషయాలు మాట్లాడుదాం. సార్ చెప్పిన విషయాలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. కోటేశ్వరరావు గారు ఫస్ట్. సాయిరామ్ సార్. అమ్మా రీస్టార్ట్ చేసావమ్మా? ఓకే సార్, మీరు మాట్లాడండి. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు ఆర్విఎస్ ప్రసాదరావు గారు భగవతత్వంలో లీనమై తన్మయుడై తదనుభూతుల్ని రంగరించుకున్నవాడై షిరిడి సాయి సత్యసాయి ఉపాసన బలోపేతుడు కాబట్టి ఆయన చెబుతున్నటువంటి ప్రతి వాక్కు స్వామి వాక్కుగానే వాళ్ళు వెలువడింది. ఆ వాక్కులో ఆయన తన్మయం పొందారు, ఒక్కోసారి వివసులయ్యారు. ఆ విధంగా జరిగింది. ఆ ప్రసంగంలో భారతదేశాన్ని ఔన్నత్యాన్ని ప్రకటించడం జరిగింది. తర్వాత సృష్టికర్తను మనం మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని ప్రతి విషయంలో కూడా చెప్పారు. తర్వాత మరి సృష్టి స్థితి లయకర్తల యొక్క విశేషాలు, అత్రి అనసూయ విశేషాలు కూడా చెప్పటం అక్కడ ఎంతో చెప్పారు. ఒక స్త్రీ మూర్తికి అసూయ ఉంటుందని, ప్రతి వాడికి త్రిగుణాలు ఉంటాయని చెప్పారు. ఆ త్రిగుణ అసూయలకు అతీతమైనటువంటి దంపతులకు మాత్రమే దత్తాత్రేయుడు పుట్టినటువంటి సంగతి చెప్పారు. ఇక్కడ 11వ అవతారము 108వ అవతారము మన సత్యసాయి అవతార విశేషాల్లో ఆ ఔన్నత్యాన్ని చెప్పారు. ఆ 9తో ఉన్నటువంటి అనుబంధం చెప్పడం జరిగింది. చాకలి సంరక్షణలో కూడా ఒకటి చెప్పారు. ఆ చాకలి మలిన వస్త్రాలను ఉతికి ధౌత వస్త్రాలుగా మార్చేటువంటి సుసంపన్నుడైనటువంటి వృత్తి రజక వృత్తి. అంటే మాలిన్య రహితంగా అత్యంత మలినమైనటువంటి వాటిని ఏమాత్రము మాలిన్యం చేయకుండా చేసేటువంటి ఉదాత్తమైనటువంటి వృత్తి రజక వృత్తి. అలాంటి రజకుడు ద్వారా అతన్ని కూడా తరింపజేసి అలాంటి అవతారంలో అంటే అసలు మనందరికీ కూడా అలాంటి పావిత్ర్యాన్ని, హృదయ పవిత్రాన్ని మనం పొందగలగాలి. హృదయ పవిత్రతలో అంత పరాకాష్ఠ మనం చూడగలగాలి అనేటువంటి రజక పాత్ర ద్వారా వారు చెప్పడం జరిగింది. పువ్వు విషయం కూడా చెప్పారు. పువ్వు ఏ విధంగా అయితే ఆ స్వామి యొక్క పాదాల దగ్గర నా జన్మను తరింపజేయవయ్యా అని కోరుకుంటుందో, అలాగే మనం కూడా అంత పాదాక్రాంతలమై అంత శరణాగతి తత్వంతో మనం ఆ పువ్వులాగా సంపూర్ణ శరణాగతి మన స్వామివారిని వేడుకోవాలి అనేటువంటి ఆ పూల చరిత్రలో కూడా ఏదో చేస్తాం, పూలు పోస్తాం, దండలేస్తాం, కానీ ఆ పువ్వుల గురించి అంత పట్టించుకోం మనం. ఆ పువ్వు హృదయంలో కూడా ఇంత పవిత్రత ఉన్నటువంటి సంగీతం అది ఇవాళ మనకు చెప్పారు. విభూతిని చెప్పారు. విభూతిని భూతురైశ్వర్యం అని చెప్పారు. ఆ విభూతిని ఎంత కాల్చినా కూడా విభూతిగానే మారుతుంది. అంటే పరిణామం లేదు, ఇంకో దానిగా పరిణామం చెందేటువంటి తత్వం దానికి లేదు. అంటే అంత శాశ్వతమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహ చిహ్నానికి ప్రతిరూపంగా విభూతిని వర్ణించడం అనేటువంటిది, ఆ స్వామి దేనికి విభూతి ప్రసాదిస్తున్నారో ఆ విభూతిలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఏదో, ఆ ఐశ్వర్యం ఎంత శాశ్వతమైందో అనేటువంటి ఒక ఐతిహ్యాన్ని విభూతిలో వాళ్ళు మనకు కళ్ళ కట్టినట్టు చూపించారు. భగవంతుడికి మనకు చెప్పారు, మనం చేస్తాం కాబట్టి ప్రతిదీ కర్మ అవుతుంది. అంటే తెలియక చేస్తాం కాబట్టి, తెలియక చేసేవి కర్మలు, తెలిసి చేసి చూపేవి లీలలు అనేటువంటిది భగవతత్వానికి మన తత్వానికి చెప్పారు. అది కూడా చాలా బాగుంది. పారాయణం ఎందుకు చేయాలో చెప్పారు. పారాయణలో పరాయణత్వం పొందాలి, పరాయణత్వం ద్వారా ఉపాసన పొందాలి. ఆ ఉపాసన ద్వారా మనం భగవంతునిలో భగవన్మయం చేసుకోవాలి మన హృదయాన్ని అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చక్కగా చెప్పడం జరిగింది. మరి ఆ సహస్రదళ పద్మాలు విశేషాలు కూడా చెప్పారు. షిరిడి సాయి అవతార తత్వం నిజంగా అది కూడా ఎన్నో విశేషాలు ఇక్కడ వారికి చెప్పారు. ప్రాణభిక్ష అనేటువంటి విషయంలో కూడా కొంచెం వివసులయ్యారు ఆయన చెప్పడానికి. అంటే షిరిడి సాయి దేనికి భిక్షగా వెళుతున్నారు అనేటువంటి విషయంలో ఆ భిక్ష అనేటువంటి పదం నిజంగా ఆయన ఇవ్వటమే కానీ తీసుకోవటం అనేటువంటిది లేదు. ఏదో బాహ్యంగా భిక్ష తప్ప ఒక ఆంతరంగికమైనటువంటి ఇచ్చేటువంటిదే. అంటే ఆ దత్తాంశం ప్రతి ప్రాణిలో ఉన్నది, మనం కూడా ఇవ్వచ్చు అనేటువంటిది 84 లక్షల జీవరాశుల్లో ఆ దత్తాంశం ఉన్నది అనేటువంటిది, అంటే ఇచ్చేటువంటి గుణం ఉన్నది అనేటువంటిది వారు ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. మరి ఎంతో అసిధారావ్రతం అంటే చెప్పారు. కత్తి ఏమాత్రం అక్కడ మొక్కు పోకుండా ఆ కత్తి మీద నడవగలిగితేనే అసిధారావ్రతం అని చెప్పారు. సాధన అనేటువంటిది చక్కగా చెప్పారు. ఆ సాధన అనేటువంటిది ఎలా ఉండాలి అనేటువంటిది కూడా మరి మేక దున్నపోత విషయం కూడా చెప్పారు. ఆ మేక అనే దానికి పిరిగితనం ఉంటుంది కాబట్టి ఆ పిరిగితనం ఉన్నవాడు సాధనకు పనికిరాడు
అనేటువంటి ఒక సంకేతం కోసమే వాటి బలి అనేటువంటి విశేషాలు కూడా చెప్పారు. మరి స్వామిని గురించి చెబుతూ సప్తర్షులు వస్తారని, దేవతలు వస్తారని, త్రిమూర్తుల యొక్క భార్యలు అంటే మనకు త్రిమాతలు కూడా వస్తారనేటువంటి విషయాలు చెబుతూ మరి ఎంతో హృదయంగమంగా ఉపన్యసించిన షిరిడి సాయి సత్యసాయి కాకుండా ఆ 11 అవతారాల యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలని ఇవాళ మనం కళ్ళ ముందు పెట్టారు. వారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ చివరిలో మన జన్మనే స్వామి సమర్పించాలి. మనం లేచినా, కూర్చున్నా, నిలబడినా, కనబడినా, వినబడినా అంతా కూడా స్వామి తత్వం అక్కడ విరజిమ్మాలి, గుబాళించాలి అనేటువంటి సత్యసాయి తత్వాన్ని, షిరిడి సాయి తత్వాన్ని చక్కగా మరి చివరికి ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు. శ్రీ సత్యసాయి ప్రేమ ఎలాంటిదంటే ఒక సముద్రం కన్నా మిన్న అన్నారు, ఒక ఆకాశం కన్నా మిన్న అన్నారు. సహనంలో సముద్రం కంటేను, మరి విశ్వవ్యాప్తంలో ఆకాశం కంటే మిన్నైనటువంటి పదార్థాలు లేవు. అలాంటి గొప్పతనంలో ఆకాశం కంటే గొప్ప మరి ఓర్పుల సహనం, ప్రేమ సముద్రం కంటే కూడా గొప్ప అని చెప్పారు. అలాంటి మన జన్మని వారి స్వామి యొక్క పాదాల ముందు ధన్యం చేసుకోవాలని, మన జీవనాన్ని పావనం చేసుకోవాలని, మన జీవనాన్ని పునీతం చేసుకోవాలి అని మనకు చక్కని సందేశం ఇచ్చినటువంటి ఆర్విఎస్ ప్రసాదరావు గారికి మనందరి తరఫున, మన అధినేత దంపతుల తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పిస్తూ ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ అండి ప్రసాద్ గారు. ఈరోజు 1155 రోజుల్లో స్వామివారి కృప చేత 43 గ్రంథాల మీద అధ్యయనం కొంతవరకు కొన్ని విషయాలను తెలుసుకోగలిగామండి. ఏదో చదివి వదిలేయటం కాదు. ఇట్స్ నాట్ మా దగ్గర ఆ సిస్టమే లేదు సార్. అసలు చదివింది కాస్త. ఒక ఆయన అన్నాడు, ఎప్పటి నుంచో రమ్మంటే మొన్న వచ్చాడు, ఆయన తీరికైంది. ఎవరు తిరిగిబట్టి ఆడొస్తుంటాడు అనుకోండి. మొన్న రాగానే ఆయనకు అర్థమైంది. ఇక్కడ మూడు నడుస్తున్నాయి, శ్రవణము, మననము, నిధిధ్యాసం. వాటి ఐ అబ్జర్వ్డ్ హియర్ అన్నారు. దట్ వైటల్ టైం బిట్వీన్ 11 to 1 o'clock. మంచిగా ఆకలి, బయటికి పోయే టైము, బ్యాంకు పని చూసుకునే టైము, అన్నాలు తయారు చేసుకునే టైంలో, ఈ టైంలో ఎవరు వస్తారండి? ఆయనే నన్ను నాతో. మీరు రాకపోతే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. నాకు వీలు లేకపోతే గుడికి వెళ్ళలేని వాళ్ళు. గంటూ తపోవనం 5 సార్లు మేము పారాయణ చేసే అవకాశం కలిగించారు సార్. షిరిడి సచ్చరిత్ర 3 సార్లు పారాయణ జరిగింది సార్ ఈ యజ్ఞంలో. గురు చరిత్ర 3 సార్లు పారాయణ జరిగింది సార్. మీరు అన్నారు సాయి కర్ణామృతం కాదు, సాయి లీలామృతం బుక్కులెట్ కూడా ఆ యొక్క గ్రంథాన్ని చదివాము సార్. అన్నిటికంటే మాకు బాగా ఆశ్చర్యకరం ఏంటంటే, నేను కాకతాళీన హైదరాబాద్ మా మేనల్ ఇంటికి పోతే, మా మేనల్ షిరిడి సాయి డివోటీ అండి. చాలా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సిస్టర్ సన్. ఎంత అద్భుతమైన మార్గంలో నడుస్తున్నాడండి అనిపించిందండి. అందరూ నా ముందు పెరిగిన వాళ్ళే, నా కొడుకుతో పాటు. ఎంతటి ఔన్నత్యమైన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాడండి. షిరిడి సాయి సేవలు చేస్తున్నాడండి, అనాథాశ్రమాలకు వెళ్తున్నారండి, బర్త్డే చేస్తున్నారండి. ఆ ముఖ్యమైన ఏంటంటే, ఆ షిరిడి సచరిత్ర బహుభాషల్లో వాళ్ళని, ఎవరికి ఏ భాష పుస్తకాలు కావాలంటే ఒక గ్రంథాలైన దే ఆర్ ప్రింటింగ్ అట్ హైదరాబాద్ అండి. దానిలో భాగంగా నాకు జ్ఞానేశ్వరి ఇచ్చాడండి. నాకు చాలాసార్లు జ్ఞానేశ్వరి నథింగ్ బట్ భగవద్గీత అంటే తర్వాత తెలిసింది పుస్తకం చేతిలోకి వచ్చిందో. అటువంటి అద్భుతమైన గ్రంథరాజం అండి. మేము జ్ఞానేశ్వరి పఠనం చేస్తాము మేము అనుకోలేదు సార్. విధంగా మీరు అన్నారు ఉపాసన అంటే వి మస్ట్ డూ. ఉపాసన అంటే అర్థం ఎవరు కూడా సరైన అర్థం చెప్తారు సార్. నిరంతరం అనుకుని తప్పను సార్. కూర్చున్నా, నించున్నా, ఏం చేసినా, ఈవెన్ స్లీప్ ఆల్సో. పడుకోగానే ఎవరు నిద్రపోతాడండి? పడుకొని సెల్ ఫోన్ బట్టి చేతిలో అటు చేసే బదులు సాయి సాయి అనుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. చెప్పింది అసలు వీ షుడ్ డూ ఫర్ దట్ అండి. మన గురించి అంతగా తప్పించిన ఆయనకి మనం ఎంత తప్పని చేయాలండి? ఒక్కటే మాట్లాడండి. ఎప్పుడు ప్రశాంతి నెలలో ఎప్పుడు మ్యూజిక్ వేస్తాడు? ఎందుకంటే ఇదొక రూల్ పెట్టి వచ్చాం. ఆ మ్యూజిక్ వేస్తేనే స్వామి బయటికి రావాలి. మనం పెట్టిన రూలే. మన కన్వీనియంట్ టైం అన్నమాట. అప్పటిదాకా ఛాయలు గీలు తాగొచ్చి 3 అంటే అప్పుడు 3 గంటలకు కూర్చోడానికి ఆయన రెడీ అయిపోయి కాలుగాలు పిల్లిలాగా తిరుగుతానంటే ఎంత నాకు మాట వండదు. ఆయన రెడీ అయ్యి కాలుగా మ్యూజిక్ బటన్ నొక్కపోతే రావడానికి వీల్లేదు. మళ్ళీ అదొక మిషన్. ఆయన ఎంతగా తప్పిస్తుంటే మనం ఎంతగా తప్పించాలి సార్ మాట. దిస్ షుడ్ బి అవర్. నేను కూడా చెప్తుంటాను సార్, మరలా జన్మ లేకుండానే వీ షుడ్ ఆస్క్ అండి. నేను చెప్తుంటా మా పిల్లలకి, సరిగా ఎంజాయ్ చేయలేదు, గివ్ మీ 1 more నథింగ్ డూయింగ్.
మళ్ళీ మంచిగా పుడితే కదా ఎంజాయ్ చేద్దాం. రేర్ బర్త్, వెరీ రేర్ బర్త్ అండి సార్. ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన గురించి జీవించడమే మనం చేయాల్సిన ఉపవాసం సార్. అద్భుతం సార్. ప్లీజ్ వెల్కమ్ యూ కార్డియల్లీ టు మై హోమ్. మీరంచరకు మీరు నోడుతూ అన్నారు సార్. మోస్ట్ వెల్కమ్ టు మై నాట్ మై హోమ్ సార్. సో మెనీ డివోటీస్ సార్. ఆయన విభూతులు సార్. అది ఆయన ఇచ్చిన విభూతులు ఆయన. వాళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి సార్. మీరు పులకరించే నా హార్ట్ కూడా ఇలాగా చెప్పేవాళ్ళు కావాలి సార్. ఈ ప్లీజ్ జాయిన్ మెనీ టైమ్స్. మీరు ఎప్పుడు మీ కన్వీనియంట్ ప్రకారం నెలకు ఒకటి నుండి చెప్పండి సార్. ఈ కన్వీనియంట్ డేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ నౌ. At your convenient time, you had 2 messages from you at your convenient time. Sairam. మాట్లాడండి సార్. ఎవరైనా మాట్లాడతారు సార్. సాయిరామ్ అండి. గురువు గారికి, ప్రసాదరావు గారికి నమస్కారం అండి. ఒక చక్కటి కరెక్ట్గా మనస్సుకు నాటుకునేటట్లుగా సాధకుడు సాధన బాగుండటానికి చక్కటి మాట అన్నారండి. విశ్వములో క్షేత్రం కానిది ఏదీ లేదు, ప్రతి చోటు ప్రతి క్షణము మనకు దైవం ప్రసాదించింది, ప్రతి ప్లేసు కూడా క్షేత్రం కానిది లేదు అనేటువంటి గమనిక కనుక సాధకుడికి మనకు ఉన్నట్లయితే మన అంతఃకరణ శుద్ధి చెందుతుంది. అట్లాగే మన యొక్క మనస్సు, శరీరము కూడా భగవంతునికి అర్పితమవుతుంది. కనుక విశ్వంలో ఆయన ఏమన్నారు? దత్తుడు కాని క్షేత్రం లేనందుకు దట్స్ వై యు లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్. ఎంత అద్భుతం చూడండి. పరాకాష్ట అనమాట. అవునండి, అది తన్మయత్వంగా ఉన్న సార్ చెప్పిన మాటలు. అలాగే స్వామిని చూడాలని మనకు అనిపించిందంటే అర్థం స్వామికి మనల్ని చూడాలనేటువంటి, స్వామికి మన ఎడల కరుణ కలిగింది అని అర్థం చేసుకోవాలి అనేటువంటి మాట కూడా నాకు హృదయంలో నాటుకుపోయింది సాయిరాం. అట్లాగే మరి ఇంకొక మాట, చతుర్దశ భువనాల వారు స్వామిని ఎతుక్కుంటూ తిరిగితే స్వామి రావడం చెప్పండి. అసలు మనం ఎక్కడున్నాము, స్వామి మన దగ్గరికి ఎలా వచ్చారు, ఎలా మనం రప్పించుకున్నారు, ఏమిటి మన అదృష్టం, మన మాటలు సరిపోతాయా అసలు? కనుక మనం ఎప్పుడు స్వామి గురించి, ఎప్పుడు స్వామిలో ప్రవేశించామంటే అప్పటి నుంచే మనకి జీవితం ప్రారంభమైంది. అలా అదృష్టవంతులు అండి మనకి. మరి ఇటువంటి సత్సంగం చాలా హృదయంలో నాటుకుపోయింది. ఇంకొక మాట చెప్పారండి, స్వామికి ఏమి ఇస్తామంటే మన జన్మనే సమర్పించాలి. స్వామి ఇచ్చిన దాన్ని జన్మనే మనం సమర్పిస్తే అప్పుడు మనకి స్వామి పోవాల్సిన ఏ ముక్తో ఆయన ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే తింటూ పని చేస్తూ ఎవరితో మాట్లాడినా వారిలో అలా ఈ సత్సంగ పాట సరిపోదండి. భావిస్తున్నాను. సాయం సార్. శ్రీ ఆర్వీఎస్ ప్రసాద్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. మీలో ఉన్న ఆధ్యాత్మిక కానీ ఇంత అంతగా మమ్మల్ని అందరినీ కూడా మీ ఆర్తితో పాటు మమ్మల్ని అందరినీ కూడా ఆ ఎమోషన్ తీసుకెళ్ళిపోయారు సార్. మీరు నవరంధ్రాల గురించి చెప్పారు చూడండి. 5 రంధ్రాలు పై భాగంలో సహస్రంలో ఉంటాయి, 2 రంధ్రాలు లెఫ్ట్ వదిలిపెట్టి ఉన్నాయి. ఆ శక్తి స్వరూపిణి ఆ వెన్నుముక చక్రాల ద్వారా మనలో ప్రజ్ఞానాన్ని కలగజేస్తుంది, చైతన్యాన్ని కలగజేస్తుందని అద్భుతమైన మాటలు సార్. తర్వాత మనం చేసేవి కర్మలు, భగవంతుడు చేసేవి లీలలు. 100% సార్.
అదేవిధంగా మీరు ఎన్నో 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 చెప్పారు. చెప్పడానికి అందరూ చెప్పారు. టైం కూడా సరిపోదు కాబట్టి ఇటువంటి అద్భుతమైన ప్రసంగాలు మీరు ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఇస్తూ, ప్రసంగం కాదు సార్ ఇది, సందేశం అన్నారో మమ్మల్ని ఆధ్యాత్మికలోకి ఇంకా ప్రయాణం చేయిస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ఆ భగవానుడు ఇవ్వాలని, ఆ భగవంతుడు ఇవ్వాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, ఈ కాడు నాది కాదు, ఈ చెయ్యి నాది కాదు, ఈ దేహం నాది కాదు, అంతా నువ్వు ఇచ్చిందే నీకు అర్పించిందని మనం సద్వినియోగం చేసుకుని ఈ వీటితోటి మనం సత్కర్మలు చేస్తూ ఆ భగవంతుడిలోకి చేరుకోవడమే, ఇంక జన్మ వద్దు అనుకోవడమే ధ్యేయమని మీరు స్పష్టంగా ఈవేళ మీ సందేశంలో నాకు అర్థమైంది సార్. సాయిరామ్, మీ కొడుకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి గురువు గారు, సాయిరామ్ అండి ప్రసాదరావు గారు. చాలా అద్భుతమైన ప్రసంగాలు మేము విన్నామండి. ఆధ్యాత్మిక అభివృద్ధికి స్వామివారు మనకి ఎన్నో మార్గాల్ని చూపించారండి. ఆ మార్గంలో వెళ్ళటం మన వంతు అనమాట. భారతదేశం చాలా అదృష్టవంతమైన దేశము. భారతదేశంలో లేనిదంటూ ఏమీ లేదు. కాకపోతే ఎందుకు వెళ్ళిపోతుంటారో భారతీయులు ఏమో మరి. ఆ విదేశాలకు ఏదో ఆర్థిక స్థితి ఇంప్రూవ్ చేసుకోవాలని ఏమిటో కానీ అవన్నీ మన దేశంలోనే ఉన్నాయి. కానీ విదేశంలో వాళ్ళకి ధన లోపం లేదు, ఐశ్వర్య లోపం లేదు. కాకపోతే వాళ్ళ లోపం ఏమిటయ్యా అంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక చింతన లేదు, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఆ ప్రశాంతత కోసమే మన భారతదేశానికి వచ్చి వివిధ ప్రదేశాలకి వెళ్తూ ఉంటారు. చివరికి ప్రశాంతి నిలయానికి వచ్చి అక్కడ సేద తీరుతారు. దీనికి దృష్టాంతం ఏంటంటే ఇందిరాదేవి గారు రష్యన్ బాండ్ అమెరికాలో ఉండి ఎన్నో దేశాలు చూస్తారు, ఎన్నో ఆధ్యాత్మిక సెంటర్స్కి వెళ్తారు. కానీ ఆవిడకి ఎక్కడా ప్రశాంతత లభించలేదు. కేవలం పుట్టబర్తి వచ్చిన తర్వాతే ప్రశాంతత లభించింది. వారికి స్వామివారి 3 ఇచ్చారని కూడా మనందరికీ తెలుసు. ఉంగరం, జపమాల, తర్వాత మంత్రోపదేశం వేసి శక్తిని ఇచ్చారనమాట. అంటే అటువంటి ప్రశాంతత లభించే స్థలం మన ప్రశాంతి నిలయం. ఈ ప్రశాంతి నిలయం మన ఆంధ్రప్రదేశంలో ఉంది. ఆంధ్రప్రదేశంలో జన్మించడం, ప్రశాంతి నిలయానికి దర్దాపుల్లో జన్మించడం అనేది మన పూర్వ జన్మ సుకృతం అండి. అది స్వామి మనం ఎంచుకున్నారు. కానీ మనం వెళ్ళలేకపోతున్నాం. కానీ వెళ్ళలేకపోతున్నంటే ఫిజికల్ గా స్వామి అన్ని చోట్ల ఉన్నారు, సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు. కానీ అప్పుడప్పుడు వెళ్ళి మనం బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు రెడీగా ఉంటారు. ఎప్పుడు వస్తారని ఆ బిడ్డలని ఎదురు చూస్తూ ఉంటారు వారు. వెళ్తూ ఉండాలన్నమాట. మన పశుత్వం నుండి మానవత్వం నుండి దైవత్వానికి, దానికి చేరుకోవాలంటే ఆ దైవత్వానికి సాధన ప్రధాన మార్గం. అంటే ఈ సాధనలు కూడా ఎన్నో ఇచ్చారు మనకి. ఎవరి శక్తి ప్రకారం వాళ్ళు ఆ సాధన మార్గాన్ని ఎంచుకుని ముందుకి వెళ్ళి దివ్యత్వాన్ని చేరుకోవచ్చు అనేటువంటి విషయం చాలా అద్భుతంగా తెలియజేసినండి. ఎన్నో విషయాలు దేవతలు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు, 7 అగ్నులు. చాలా అద్భుతంగా ఉందండి. సాయిరామ్ అండి, కృతజ్ఞతలు. సాయిరామ్. ఇంకెవరిని ఉన్నారండి? ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి చక్కని అవతార తత్వాల్లో ఉన్నటువంటి 7 అవతారాల్లో ఉన్నటువంటి దత్తస్వామి దగ్గర నుంచి రకరకాల అవతారాల్లో ఉన్నటువంటి విశేషాలని, ఔన్నత్యాన్ని, లీలల్ని, మహిమల్ని, అవతార తత్వాన్ని చక్కగా మనం ఆవిష్కరించినటువంటి మన ఆర్వీఎస్ ప్రసాదరావు గారికి, ఆవిష్కరించడమే కాదు, కొంతమంది ఉపన్యాసాలు చదువుతారు, కొంతమంది ఉపన్యాసాలు చెబుతారు, కొంతమంది ఇన్స్పైర్ చేస్తారు. అంటే ఆ ప్రతి వాక్కు కూడా గుండెల్లోకి హత్తుకునేటట్టుగా, హృదయానికి తాకేలాగా ఈరోజు అమూల్యమైనటువంటి చక్కని ఉపన్యాసాన్ని ఇచ్చి మనందరినీ అలరింపజేసినందుకు ఆర్వీఎస్ ప్రసాదరావు గారి మనందరి తరఫున, మన ఎడ్మన్ దంపతుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి నెల కూడా మీరు ఇట్లా మంచి ఇట్లా చైతన్యవంతం చేయాలని కోరుకుంటూ మీకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు సార్. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ సార్ ప్రసాదరావు గారు.